जगताचार्यम् अध्वनेत्रं प्रचारण पुष्पाहामवसर्जनाय वो वागर्धाभिपसंपृक्तो वागर्ध प्रतिपत्तये जगतपितरो वंदे पार्वती परमेश्वर। दक्षिण काशीगा प्रसिद्धिगांचिनटुवंटि वेमुलवाడ महाक्षेत्रము श्री पार्वती राजराजेश्वर भीमेश्वर स्वामी महाक्षेत्रములో भाद्रपद बहुళ पाड्यमी विद्या तदीय त्रयान्निक ఋష్యశృంగ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు మరియు అడ్లూరు లక్ష్మణ్ గారు మరియు విప్ గారు మన వేములవాడ ఆది శ్రీనివాస్ గారు విప్ గారు మరియు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ యొక్క కార్యక్రమము దేశం సుభిక్షంగా ఉండడానికి కొరకై ఋష్యశృంగ మహాముని ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది। ఒక వర్షాల కొరకే కాదు, ఈ యొక్క వాతావరణం మార్పులు చెందడం వలన మనిషి పుట్టుకలో సమస్తమైనటువంటి వ్యాధులు ప్రబలుతాయి। తద్వారా ఆ వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి కొరకై ఋతువు మారుతుంది కనుక గ్రామదేవతకు బోనాలు అర్పించడము, శాకంబరి అలంకారంతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం, అదేవిధంగా ఇక మనం కరువు కాటకాలు వాటి నుంచి విముక్తి పొందడానికి కొరకై ఋష్యశృంగ మహాముని ప్రతిష్టాపన చేయడము। దేని కొరకు చేయాలి ఇదంతా కూడా అంటే మనకు ఋగ్వేదము, కర్మకాండ, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదం అన్ని కూడా కొన్ని మంత్రాలను చెప్పబడ్డాయి। ఆ మంత్రాలను అన్నిటికీ కూడా సమూహంగా ఏర్పరిచి ఈ మంత్రాలతోని ఆయనను ఆవాహనం చేయడం వలన మనకు ఏ రూపకంగానైనా, అది తుఫాను రూపకంగానైనా లేదా ఇంకా వేరే రూపకంగానైనా, అది ఏదైనా మనకు వర్షం కావాలి, ఆ భగవంతుడు ఆ రూపంలో ప్రవేశించి మనకు సస్యశ్యామలాన్ని కల్పిస్తాడని చెప్పి తద్వారా ఈ క్రతువు జరుగుతున్న సమయం లోపల భీమేశ్వర స్వామికి దివారాత్రం అంటే తెల్లందాక పొద్దున్నాక కూడా మనం అభిషేకం, దారాభిషేకం చేసుకుంటాం, సంతత దారాభిషేకం। ఈ సమయమునందు భక్తులకు ప్రవేశం లేదు కనుక ఆ భక్తులను కూడా గమనించి అందరూ సుభిక్షంగా ఉండాలన్నప్పుడు కొన్ని కార్యక్రమాలకి మనం దూరంగా ఉండాలి కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని మీడియా ద్వారా మేమందరూ కూడా గత 2 రోజుల క్రితమే చెప్పి ఉన్నాము। అంతేకాకుండా ఇటువంటి ఋష్యశృంగ జపాన్ని, మంత్రాన్ని, విగ్రహాన్ని చూసినటువంటి భక్తులకు చాలా మోక్షం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం।